వాళ్ళు అందించారమ్మా. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మాకు మంచి పరిపాలన అనేది లేదమ్మా. లేదమ్మా, కొడతాము చేస్తాము గొడవలు. ఇప్పుడు వైసీపీ ఐటీ హబ్ మొత్తం అంతా కూడా హైదరాబాద్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే చేయాలనే ఉద్దేశంతో చాలా పాటుపడుతున్నారు లోకేష్ గారు. వీళ్ళందరూ కూడా వాళ్ళది సొంత నిర్ణయాలు కాకుండా సారుతో మాట్లాడటం, డైరెక్ట్గా మాట్లాడటం బాగుంది. కృష్ణకుమారి అండి. చంద్రన్న పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, చాలా బాగుంది. నిజంగా బాగానే ఉందా? పై మాటలకు అనవసరం పనే లేదు అని నాకు పార్టీ మాత్రం నేను పుట్టిన 12 ఏళ్ల నుంచి నేను ఓటు వేసానండి. ఎందుకంత అభిమానం ఏంటి ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద? నాకు ఎన్టీఆర్ ఉండక నుంచి అభిమానం అండి బాగా. చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తున్నారు. ఆయన చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేరు. ఆయన మాట మీద నిలబడే మనిషేనా? బాగా నిలబడతాడండి. లేడీస్ని బాగా చూస్తారు. అక్క చెల్లెళ్ళు వదినలు అంటే బాగా చూస్తారు. ఆయన చాలా అభిమానంగా ఉంటుంది. ఆయన అందరినీ చదువుకోమంటున్నారు. ముందు కాలంలో కూడా మీరు చదువుకుంటే మీకు జాబులు వస్తాయి, పనులు ఉండవు, మీరు ఎంత చదువుకుంటే అంత అభివృద్ధి చేస్తానంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పైకి వచ్చిందైతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలని ఇంకొక ఉద్యోగాలని నాకు చదువు లేదు. నేను చెప్తున్నాను నాకు ఆ అనుభవంతో. ఆయన బాగా చేయగలడు, చేస్తాడని మాకు నమ్మకం ఉంది. 5 సంవత్సరాలు బాగుంది, ఇప్పుడు బాగుందంటే ఏం చెప్తారు? ఇప్పుడే బాగుందండి. ఇదివరకు రోడ్లు లేవు, హింసించేవాళ్ళు. ఇవాళ జగన్ గారు ఉన్న పరిపాలనలో పోలీసులు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు చాలా బాగుందండి. అసలు పోలీసులు ఏంటి ఎవరేంటి అందరూ గౌరవిస్తున్నారు. ఎలాగనమ్మా కూర్చొని మీ సమస్యలు ఏంటో మేము చెప్తామంటున్నారు పోలీసు వారు. బాగానే చేస్తున్నారు. కాకపోతే నాకు ఒకటి ఉందమ్మా సమస్య, చెప్పమంటే చెప్తా. మాది చల్లపల్లి మండలం లక్ష్మీపురం పంచాయతీ. మేము రాజాగారు భూమిలో ఎప్పటి నుంచో ఇళ్ళు ఉంటున్నాయి. మా 7 ఇళ్ళు రాజాగారు ఇచ్చారు మాకు. అప్పటి నుంచి మేము అక్కడ ఉంటే ఇవాళ కుర్రోళ్ళు పైకి వచ్చి కళ్యాణ మండపం అడ్డం వచ్చిందని మమ్మల్ని పీక వేసి కొట్లు కట్టుకోవాలనుకుంటున్నారు. అడ్డమే లేదు. ఆరంభి వాళ్ళకి అడ్డం లేదు, మేము వాళ్ళకి అడ్డం లేదమ్మా. దానికి అనేది ఒక ఎకరం వదిలిపెట్టారు. వాళ్ళకి రాసిత్వం అంటూ లేదు. ఇది ఇంత రాసి ఇచ్చాము చేస్తాము ఈ కమిటీ వాళ్ళ కింద ఇది కళ్యాణ మండపం ఇదని వాళ్ళకి ఒక కాగితం అనేది లేదు. పంచాయతీ అండి, చల్లపల్లి పంచాయతీ, లక్ష్మీపురం పంచాయతీ, కొల్లూరు కోటేశ్వరరావు గారు. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో మరి మంచి రోజులు వస్తాయా అంటే ఏం చెప్తారు? మంచి రోజులు వస్తాయని చెప్తామా. అక్కడ మాకు అన్యాయం జరుగుతుందమ్మా, మాకు అన్యాయం జరుగుతుంది. ఈ రాబోయే కాలంలో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే బాగా అభివృద్ధి జరిగిద్ది, బాగా చేస్తారు. ప్రజల్ని ఒక కన్న కూతుళ్ళలాగా కన్న తమ్ముళ్ళలాగా చూసుకుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, మీ సమస్యని తీరుస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఉందమ్మా, నాకుంది. తీరుస్తారు, మా సమస్య తీరుతారని మేము వచ్చామమ్మా. ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం, అభిమానం అంటే ఏం చెప్తారు? ఎందుకంటే మాకు చేస్తాడు కాబట్టి, చేశాడు కాబట్టి మాకు నమ్మకం ఉందమ్మా. చంద్రబాబు నాయుడు గారు చేశాడు కాబట్టి చేస్తాడని కూడా నమ్మకం ఉంది. అంటే మరి గత 5 సంవత్సరాల్లో కూడా మంచి పరిపాలన అందించాము అని అంటున్నారు కదా. వాళ్ళు అందించారమ్మా. ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మాకు మంచి పరిపాలన అనేది లేదమ్మా. ఆయన మంచి పరిపాలన అందించారంట కదా. లేదమ్మా, కొడతాము చేస్తాము గొడవలు. ఇప్పుడు వైసీపీ వాళ్ళే మమ్మల్ని పట్టుబట్టి అవి లాగేయాలంటున్నారమ్మా. వైసీపీ కింద గెలిచి కొల్లూరు కోటేశ్వరరావు ఇవాళ గలాసిని అడ్డం పెట్టుకుని వైసీపీ వాళ్ళకే చేస్తున్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా కూర్చున్నాడు కదా అసలు అదే ప్రచిత్ర. మీ పేరేంటమ్మా? నా పేరు జానకి, సూరెడ్డి జానకి. మేము రాజమండ్రి నుంచి వచ్చాం. రాజమండ్రి నుంచి వచ్చారు. సీతారాం మండలం మాది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. పథకాలన్నీ ఎంత కష్టమైనా నెరవేర్చాలనే ఉద్దేశంతో మొత్తం అన్నీ చేయడం జరుగుతుంది. ఇంకా మొన్నే రిలీజ్ చేశారు 6 పథకాలు. అవి కూడా జూన్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పారు. పిల్లలకి ఫండ్స్ ఏంటి అన్నీ కూడా పిల్లల స్కూల్ ఓపెనింగ్ అయ్యేటప్పటికి అన్నీ రిలీజ్ చేస్తామని మొన్న ప్రెస్ మీట్లో పెట్టడం జరిగింది. మీటింగ్లో కూడా మాట్లాడుకున్నారు అందరూ కూడా, కమిటీ మొత్తం అంతాను. ఎలాగైనా ఎంత కష్టమైనా అన్నీ చేయాలని ఉద్దేశంతోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు. ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరిగిద్దని నమ్మకంతో రాజధాని అమరావతి కానీ గతంలో 3 అన్నారు కదా, ఇప్పుడు 1 అంటున్నారు కదా. 3 ఉంటే బాగుంటుంది గత ప్రభుత్వం చెప్పారు కదా. 3 ఉంటే బాగుంటుందని కాదు కానీ అన్ని ప్లేసులు డెవలప్మెంట్ చేస్తే అందరికీ చాలా మంచి జరుగుతుంది. ఉద్యోగస్తులకి ఏంటి మొత్తం వైజాగ్లో
ఐటీ హబ్ మొత్తం అంతా కూడా హైదరాబాద్లో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే చేయాలనే ఉద్దేశంతో చాలా పాటుపడుతున్నారు లోకేష్ గారు వీళ్ళందరూ కూడా. మేము మొన్న వైజాగ్ వెళ్ళి చూడడం కూడా జరిగింది. చాలా బాగా డెవలప్ చేస్తున్నారు అదంతా. లోకేష్ గారిని చాలా మాట్లాడినారు కదా, ఎలా పడితే అలా తిట్టారు కదా, సో ఇప్పుడు ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు కంపెనీలన్నీ తీసుకురావడం, ఉద్యోగస్తులకి పిల్లలకి జాబులు ఎలాగా ఇప్పించాలి ఏంటి అనే ఉద్దేశంతో చాలా కష్టపడుతున్నారు అందరూ కలిసి. విధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన సినిమా నటుడు కదా, పొలిటికల్లో డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది చెప్పండి. చంద్రబాబు నాయుడు గురించేనా? ఓకే, సో చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి అంటే పవన్ కళ్యాణ్ గురించి అంటే ప్రస్తుతానికి పాపం ఆయన చాలా కష్టపడి ఇన్నాళ్ళు వెయిట్ చేసి ఎలాగైనా రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అవ్వాలనే ఉద్దేశంతో కష్టపడ్డారు. మాకు కూడా చాలా ఆనందం ఆయన ఇంతవరకు వెయిట్ చేయడం, ఎలాగైనా రాజకీయాల్లోకి వచ్చి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. బాగా చేస్తున్నారని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదమ్మా, అంటే ఆయన పెద్దవారు సీనియర్ లీడరు, అంటే త్వరగా అభివృద్ధి చేస్తారా? కొత్త సీఎం కాదు కదా, వచ్చి 7 నెలలు 8 నెలలు అయినా కూడా త్వరగానే అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? అంటే లేట్ అవుతుంది కొద్దిగా అనుకుంటున్నారు కదా ప్రజలు. నమ్మకం ఉంది, చేస్తారు. కానీ ఏంటంటే అంత అప్పుల్లో ఉండి వెంటనే అభివృద్ధి చేసేయాలంటే అవ్వని పని. ఎంతవరకు వీలేదో అంతవరకు చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇలాంటి ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెడతానంటున్నారు, మరి రేపు ఉగాది నుంచి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అందరికీ ఫ్రీ బస్సు అంటే అది కూడా మంచిదే. మరి బడ్జెట్ ప్రకారం చూసి కొంచెం టైం పట్టినా ఏం పట్టినా ఎలాగైనా చేస్తారు. శ్రీలక్ష్మి అండి, మొగిలిపాలెం శ్రీలక్ష్మి. ఎట్లుంది చంద్రబాబు నాయుడు పరిపాలన? బాగుంది, రోడ్లు అన్నీ బాగా వేస్తున్నారు, బైపాస్ బాగుంది. గత 5 సంవత్సరాలు ఎలా ఉంది? కంపెనీలు తెస్తున్నారు, బాగుంది. ఇంకా తీసుకురావాలని మా కోరిక, పిల్లలు ఉద్యోగాలు రావాలని మా కోరిక, బాగా అభివృద్ధి చెందుతుందని మాకు కూడా నమ్మకం ఉంది. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదమ్మా, ఈ ప్రభుత్వం వచ్చేదాకా ఆడవాళ్ళకి సెక్యూరిటీగా ఉందా? అంటే ఇదివరకు ఆడవాళ్ళు బయట తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలా ఉందమ్మా? బయట తిరగాలన్నా స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉందా? బాగానే ఉంది, పర్లేదు. మీరు ఉండేది ఎక్కడమ్మా? నేను గుంటూరు శ్రీనివాసరావు. ఎలా ఉందమ్మా అక్కడ రోడ్లు కానీ, పల్లెటూరులో కానీ, సిటీలో కానీ అన్ని సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? పల్లెటూరు రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి, సిటీలో కూడా బాగానే, గుంటలు అన్నీ బాగానే పూడ్చి బాగానే చేశారు. ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం అంతా రౌడీ పాలన జరుగుతుంది, ఏం జరగట్లేదు అని అంటున్నారు కదా, నిజంగా అలాగే అనిపిస్తుందా? మంచి ప్రభుత్వంగానే ఉందా, రౌడీ పాలన జరుగుతుంది? రౌడీ లేదు, బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు. అంటే ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెడతానంటున్నారు కదా రాబోయే రోజుల్లో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచిగా చేస్తాడని ఒక నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక లోన్స్ డ్వాక్రా వాళ్ళకి అన్నీ బాగానే చేస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు లీడర్స్ అందరూ వచ్చి చేస్తున్నాడు, తెలుసు, నాకు తెలిసిన మట్టుకి, నేను చూసిన మట్టుకి నాకు కూడా లోన్స్ వచ్చినాయి, బాగానే చేశారు సార్. రోడ్స్గా బేసిక్గా ప్రజా దర్బార్ పెట్టి ప్రజలను పెట్టి డైరెక్ట్ సీఎం గారు ప్రజల్లోకి వచ్చి మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? పనితీరు ఎలా అనిపిస్తుంది? వాళ్ళది సొంత నిర్ణయాలు కాకుండా సారుతో మాట్లాడటం, డైరెక్ట్గా మాట్లాడటం బాగుంది. గత 5 సంవత్సరాలు బాగుందా, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది బాగుందా? ఈ ప్రభుత్వం బాగానే చేస్తున్నారు అని ఒక నమ్మకం, మాకు ఒక నమ్మకం మీద ప్రజలు కూడా వేశారు, చేస్తారు అన్ని కోరిక కూడా జనాల్లో ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు చూశారు కదమ్మా, అప్పుడు అభివృద్ధి జరిగిందా గత ప్రభుత్వంలో? అంటే అప్పుడు కరోనా వచ్చింది కాబట్టి, ఇప్పుడు మళ్ళీ పాలన మారింది కాబట్టి పర్వాలేదు, ఇంకా మంచి జరిగిద్దని కోరిక, బాగుంటుందని కోరిక. నమ్మచ్చా అంటారా చంద్రబాబు నాయుడిని? నమ్మచ్చా? నమ్మొచ్చు.